ఎన్ఎంఎన్ హితం టీవీకి నమస్కారము. అష్టమాధానములో దత్తపది అనే అంశం ఒకటి ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. అయితే దత్తపదులు అంటే ఒక 4 వేరు వేరు పదాలు ఇచ్చి ఆ పదాలతోని వారికి కావలసినటువంటి సందర్భాన్ని చెప్పి ఆ సందర్భానికి తగినట్లుగా ఆ పదాలను ఉపయోగించి పద్యం చెప్పమని అడుగుతారు. ఆ విధంగా ఒక అవధానములో ఇచ్చినటువంటి 4 పదాలు బడి, గుడి, మడి, తడి అనే 4 పదాలు ఇచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి విద్య వ్యవస్థ గురించి మత్తేవం ఛందస్సులో పద్యం చెప్పమని అడిగారు. అప్పుడు శ్రీ వి జ్ఞానేశ్వరరావు గారు చెప్పినటువంటి చక్కని పద్యము దత్తపది పూరణ ఏ విధంగా ఉందో చూద్దాం. బడిలో హాజరు చాలు పాసనిరి సంప్రాప్తించే కష్టాలు, ఏ గుడికో పిల్ముకో వచ్చినట్లు బడిలో కూర్చుండి ఎస్సారనన్ మడిసెన్ నేడిట విద్యలన్నీయును వ్యాపారములైపోవగా తడిసెన్ మోపయే బోధనాభ్యాసన కృత్యంబుల్ సదా భారతీ అని చక్కని పద్యము చెప్పారు. అంటే మన పదుల పరిస్థితి, బడికి వస్తే సరిపోతుంది, పాస్ అవుతారు అనగానే బళ్ళల్లో కష్టాలు మొదలైనవి. బడికి వచ్చే విద్యార్థులు గుడికి వచ్చినట్టుగానో సినిమాకి వచ్చినట్టుగానో బల్లె కూర్చొని చదవడం లేదు, చెప్తే వినడం లేదు. ఈ విధంగా ఉన్న పరిస్థితి. ఏదో కూర్చుంటున్నారు, హాజరు కోసం ఎస్ఆర్ అంటున్నారు, హాజరు తీసుకుంటే ఎస్ఆర్ అంటున్నారు. అంతే. ఇప్పుడు విద్య వ్యవస్థ ఎట్లయిందంటే విద్యలన్నీ వ్యాపారములైపోవగా, అంటే విద్య అనేది ఒక వ్యాపారం లాగా మారిపోయింది. ఈ కాన్సెప్ట్ స్కూల్ అని, ఐఐటి అని, అదని ఇదని పేర్లు పెడుతూ ధనం దోచుకోవడానికే చూస్తున్నారు తప్ప నాణ్యమైనటువంటి విద్య అందడం లేదని అవధాని గారి యొక్క ఉద్దేశం అనుకుంటా. ఎప్పుడైతే విద్య వ్యాపారం అయిపోయిందో అప్పుడే తడిసి మోపైపోతున్నాయి. తడిసి మోపాయే అని చెప్పాడు. ఏం తడిసి మోపాయనే? బోధనాభ్యసన కృత్యములనేవే ఈ విధంగా అయిపోయినవి ఓ భారతి తల్లి అని చెప్పారు. ధన్యవాదాలు.